వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనము సీటెడ్ జనవరి 2024 సెట్ ఎం సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 60 వరకు చూసాం. సో ఈ వీడియోలో మనము క్వశ్చన్ నెంబర్ 61 నుంచి స్టార్ట్ చేసి 90 వరకు చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 61. క్వశ్చన్ నెంబర్ 61 అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఇది. సో అసర్షన్ ఏంటి? ఇది పెడగాగి క్వశ్చన్. టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఈజ్ ఇంపార్టెంట్ అట్ ద ఎలిమెంటరీ స్టేజ్. రీజన్ ఇట్ సెన్సిటైజెస్ ద చైల్డ్ టు సోషల్ ఇష్యూస్ అండ్ డెవలప్స్ ఇన్ హిమ్ ఆర్ హర్ రెస్పెక్ట్ ఫర్ డిఫరెన్స్ అండ్ డైవర్సిటీ. ఎలిమెంటరీ క్లాస్లో మనము సోషల్ స్టడీస్ని మనం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో పిల్లలకి ఇట్ ప్రొవైడ్స్ ఫౌండేషనల్ నాలెడ్జ్ అబౌట్ ది సొసైటీ, వాళ్ళ చుట్టూ ఉండే కల్చర్ ఆర్ ది హిస్టరీ ఎలా ఉండేది, ఆర్ ది జోగ్రఫీ ఎలా ఉంది, సివిక్స్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఫౌండేషనల్ నాలెడ్జ్ అని చెప్పి ఇస్తాం. సో దీన్ని బేస్ చేసుకునే తర్వాత క్లాసెస్లో, హయ్యర్ క్లాసెస్లో మనం దాని గురించి ఎక్స్పాండ్ చేసి చెప్తాం అనమాట. సో టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఈజ్ ఇంపార్టెంట్ అట్ ద ఎలిమెంటరీ స్టేజ్ బికాస్ ఇట్ ఫార్మ్స్ ద ఫౌండేషన్. రీజన్ ఇట్ సెన్సిటైజెస్ ద చైల్డ్ టు సోషల్ ఇష్యూస్. మనం ఇవన్నీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పిల్లలకి వాళ్ళ చుట్టూ డిఫరెన్సెస్ ఉంటాయి, చాలా రకాల మనుషులు ఉంటారు, ఆ డైవర్సిటీని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. అంటే వీఆర్ బేసికలీ ఎయిమింగ్ యాట్ ఫోస్టరింగ్ అండర్స్టాండింగ్ ఆర్ వాళ్ళల్లో ఎంపతిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. దీనివల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత దే క్యాన్ గ్రో ఇంటూ బెటర్ సిటిజన్స్. సో సోషల్ స్టడీస్ని మనం వాళ్ళ చిన్నపిల్లలప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పిల్లల్లో ఇట్ సెన్సిటైజెస్ ద చైల్డ్ టు సోషల్ ఇష్యూస్ అండ్ డెవలప్స్ ఎ రెస్పెక్ట్ ఫర్ డిఫరెన్స్ అండ్ డైవర్సిటీ అన్నది కూడా కరెక్టే. సో ఈ రెండు కరెక్ట్ అన్నప్పుడు మనకి ఆప్షన్ 3, ఆప్షన్ 4తో పని ఉండదు. సో మధ్యలో మీరు బికాస్ అని చెప్పి రాసుకోండి. బికాస్ అని చెప్పి రాసుకుని రెండిటిని కలిపి ఒక సెంటెన్స్ లాగా చదివి లాజికల్గా ఈ రీజన్ అనిపిస్తే మీకు ఆప్షన్ 1 ఆన్సర్. ఇదేంటిది లాజికల్గా కాకుండా ఏదో రెండు సెపరేట్గా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తే మీకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ. Teaching of social studies is important at the elementary stage because it sensitizes the child to social issues and develops in him or her a respect for difference and diversity. ఇది లాజికల్గా అనిపించింది కాబట్టి ఆప్షన్ 1 both A and R are true and R explains A is the correct answer. క్వశ్చన్ నెంబర్ 62. ఇది కూడా అసర్షన్ రీజన్ క్వశ్చన్. ఇది క్లాస్ 6 పొలిటికల్ సైన్స్లో చాప్టర్ 8 రూరల్ లైవ్లీహుడ్స్ నుంచి ఇచ్చారు ఇది. సో అసర్షన్ చదువుదాము. మెనీ కేసెస్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ విలేజెస్ ఇన్ ఇండియా. ఇది కరెక్టే, ఎందుకంటే మన న్యూస్లోను, న్యూస్ పేపర్స్లోను, టీవీలోను అన్ని చోట్ల కూడా మనం చాలా రిపోర్ట్స్, స్టడీస్ చూస్తూనే ఉంటాం హైలైటింగ్ ద డిస్ట్రెసింగ్ నంబర్ ఆఫ్ సూసైడ్స్. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో చాలామంది ఫార్మర్స్ డబ్బులు లేనప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సూసైడ్ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? జనరల్లీ డబ్బులు లేనప్పుడు చేసుకుంటారు. ఈ డబ్బులు వాళ్ళ చేతిలోకి ఎందుకు రావు? ఎందుకంటే వాళ్ళకి పంట చేతిలోకి రానప్పుడు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అప్పులు, లోన్స్ తీర్చలేనప్పుడు దే స్టార్ట్ టేకింగ్ దిస్ స్టెప్. ఓకే, సో ఇప్పుడు అసర్షన్ రీడ్ చేద్దాము. మెనీ కేసెస్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ విలేజెస్ ఇన్ ఇండియా అన్నది కరెక్టే. రీజన్ ఫెయిల్యూర్ ఆఫ్ మాన్సూన్ అండ్ ఇన్ఎబిలిటీ టు రీపే లోన్స్. వానలు పడకపోవటం ప్లస్ వాళ్ళు తీసుకున్న అప్పులు, లోన్లు తీర్చలేకపోవటం. దిస్ లీడ్స్ టు డిస్ట్రెస్ అమంగ్ ఫార్మర్స్ అన్నది కూడా కరెక్టే. అసర్షన్ రీజన్ రెండు కరెక్ట్ అన్నప్పుడు మనకి ఆప్షన్ 3, ఆప్షన్ 4తో మనకి పని ఉండదు. సో మధ్యలో బికాస్ అని చెప్పి రాసుకొని చదివితే ఇది లాజికల్గా అనిపిస్తే మీకు ఆప్షన్ 1 both A and R are true and R is the correct explanation of A is the correct answer. Question number 63. ఇది క్లాస్ 7 పొలిటికల్ సైన్స్ చాప్టర్ 5 విమెన్ చేంజ్ ద వరల్డ్. ఈ చాప్టర్ నుంచి అడిగారు ఈ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇమ్మీడియట్ మెజర్స్ which ensure women's safety and enable them to take up jobs
సపోర్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ ఇన్ బికమింగ్ సెల్ఫ్ రిలయంట్. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటానికి, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ని సప్లిమెంట్ చేయటానికి, ఆర్ వాళ్ళ జీవితం వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా సెల్ఫ్ రిలయంట్గా బతకాలి అంటే వాట్ ఆర్ ద ఇమ్మీడియట్ మెజర్స్? ఓకే, ఇమ్మీడియట్ మెజర్స్ అంటే ఏవైతే ఇండస్ట్రీస్, ఆఫీసెస్ ఉంటాయో వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకోగలరు. సో ఫస్ట్ ఈస్ ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ కేర్ సెంటర్స్. జనరల్లీ ఆడవాళ్ళకి పిల్లల్ని ఎక్కడ వదిలి రావాలి అన్నది ఒక పెద్ద ఏం చేయాలో తెలియక వాళ్ళని మేనేజ్ చేయటం అనేది ఒక పెద్ద క్వశ్చన్ లాగా అయిపోతుంది. అందుకని ఎక్కడ వాళ్ళు పనిచేస్తున్నారో అక్కడే ఒక స్పేస్ని పిల్లల్ని చూసుకోవటానికి అని చెప్పి ప్రొవైడ్ చేస్తే ఆడవాళ్ళు వచ్చి ఉద్యోగం చేసుకుని వాళ్ళు ఫ్యామిలీని సపోర్ట్ చేయగలరు. సో ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ కేర్ సెంటర్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ మెజర్స్ దట్ ఎనీ కంపెనీ ఆర్ ఎనీ ఆఫీస్ క్యాన్ టేక్. సెకండ్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ విమెన్ ఇన్ పార్లమెంట్ అనేది ఇమీడియట్ మెజర్ కిందకి రాదు. డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్, బట్ డైరెక్ట్గా ఇమీడియట్ సేఫ్టీ ఆర్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ నీడ్స్ కిందకి రాదు. ప్రొవిజన్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అనేది కూడా ఇట్ కమ్స్ అండర్ ఇమీడియట్ మెజర్. ఎందుకంటే ఆడవాళ్ళు వెళ్ళి ఒక చోట ఉద్యోగం చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్, ఆ ఆఫీస్ వాళ్ళకి సెక్యూర్గా అనిపించాలి. అలాంటప్పుడే వాళ్ళు వెళ్ళి చేయగలరు. లాస్ట్, పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఫర్ నైట్ షిఫ్ట్స్. రాత్రిపూట ట్రాన్సిట్ అనేది విమెన్కి ఇప్పుడు కూడా ఇంకా కూడా అది చాలా ఛాలెంజింగ్గానే ఉంటుంది. అందుకని చెప్పి ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో వాళ్ళే వాళ్ళ ఆఫీస్ క్యాబ్స్ అలాంటివి పికప్ డ్రాప్ కోసం వాడితే సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు దే కెన్ ఈవెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ నైట్ షిఫ్ట్స్. సో వాట్ ఆర్ ది ఇమీడియట్ మెజర్స్ అన్నప్పుడు ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ కేర్ సెంటర్స్, ప్రొవిజన్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఫర్ నైట్ షిఫ్ట్స్. ఈ మూడు వస్తాయి, A, C అండ్ D. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. Question number 64. Which of the following statements are true about inquiry approach? ఇది pedagogic question. Inquiry approach అంటే ఏంటనేది ఫస్ట్ తెలియాలి. ఎంక్వైరీ అప్రోచ్ అనేది ఇట్ ఈస్ అ లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ ఆర్ అ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. ఇందులో స్టూడెంట్స్కి మనం ఒక ఇష్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అసలు ఆ ప్రాబ్లం ఏంటి అన్నది ఫస్ట్ క్వశ్చనింగ్ చేసుకుంటారు. దాని గురించి వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. తర్వాత వాళ్ళు దానికి రిలేటెడ్ కావాల్సిన డేటా కానీ ఎవిడెన్స్ని కానీ గ్యాదర్ చేసి దాన్ని క్రిటికల్గా దాని గురించి ఆలోచించి వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఓకే, ఇందులో టీచర్ ఓన్లీ యాక్ట్స్ యాజ్ అ ఫెసిలిటేటర్. అంటే పిల్లలు ఎక్కడైనా ఆగిపోతే ఆ హర్డల్ని జంప్ చేసేందుకు మాత్రమే హెల్ప్ చేస్తారు. కానీ టీచరు వాళ్ళని ఊరికే చూడటమే తప్ప వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి ఏమీ చెప్పరు ఆ ఇష్యూ గురించి. ఓకే, దీన్ని మనము ఎంక్వైరీ అప్రోచ్ అని చెప్పి అంటాం. నౌ లెట్ us look at the options. Which of the following are true అని చెప్పి అంటున్నారు. ఇట్ ఎంకరేజెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, ఇది కరెక్టే. ఇట్ హెల్ప్స్ ఫైండ్ వేస్ టు గ్యాదర్ అండ్ ఇవాల్యుయేట్ ఎవిడెన్స్. ఎందుకంటే అది లేకుండా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వే చేయలేరు. సో గ్యాదరింగ్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి అన్నది కూడా దే హ్యావ్ టు థింక్ ఆఫ్ డిఫరెంట్ వేస్ టు గ్యాదర్ అండ్ ఇవాల్యుయేట్ ద ఎవిడెన్స్. టీచర్ డిసైడ్స్ ద పేస్ ఆఫ్ లెర్నింగ్ అన్నది కరెక్ట్ కాదు. టీచర్ రోల్ ఈజ్ ఓన్లీ దాట్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్. కాబట్టి పిల్లలు ఎంత ఫాస్ట్గా చేయాలి, స్లోగా చేయాలి ఇలాంటి వాటి గురించి టీచర్కి అసలు రోలే ఉండదు. ఫోర్త్, ఇట్ ఈస్ ఎ క్విక్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం జనరల్లీ రోట్ లెర్నింగ్లో ఒక పేపర్ ఇచ్చి కాన్సెప్ట్ ఇక్కడ రాసుంటే దాన్ని చదివి అర్థం చేసుకుంటారు. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్లో వాళ్ళు క్వశ్చనింగ్ స్టార్ట్ చేసి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి దాన్ని క్రిటికల్గా ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇన్ ద ప్రాసెస్ అది ఒకసారి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థమైపోతే మాత్రం జీవితాంతం అది అలానే ఉండిపోతుంది. కానీ ఫాస్ట్గా మాత్రం అవ్వదు. సో ఇట్స్ ఎ క్విక్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నది కరెక్ట్ కాదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నప్పుడు A, ఇట్ ఎంకరేజెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. B, ఇట్ హెల్ప్స్ ఫైండ్ వేస్ టు గ్యాదర్ అండ్ ఇవాల్యుయేట్ ఎవిడెన్స్. ఈ రెండు మాత్రమే ఈ నాలుగిట్లో కరెక్ట్. A and B కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. Question number 65. ఇది కూడా pedagogic question. Identify a skill-based objective of teaching social sciences from the following options. ఈ 4 ఆప్షన్స్లో నుంచి ఏది స్కిల్ బేస్డ్ ఆబ్జెక్టివ్ని ఏం చేస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో టు అండర్స్టాండ్ ది కల్చర్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ డిఫరెంట్ సొసైటీస్.
పిల్లల చుట్టూ ఎవరుంటున్నారు, ఎలాంటి ఆ సొసైటీలో కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ పక్కన కంట్రీలో కల్చర్ ఎలా ఉంటుంది, ఇది మనం తెలుసుకుంటున్నాము అంటే ఇట్ ఈస్ బేసికలీ నాలెడ్జ్ బేస్డ్. ఓకే, నాలెడ్జ్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఇది. టు డెవలప్ అన్ ఎబిలిటీ టు డ్రా అ మ్యాప్ అనేది ఇట్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అ ప్రాక్టికల్ స్కిల్. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఒక మ్యాప్ని డ్రా చేయగలుగుతున్నారు అనేది ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ స్కిల్. టు డెవలప్ రెస్పెక్ట్ ఫర్ డిఫరెన్స్ అండ్ డైవర్సిటీ. వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీలో డిఫరెంట్ కల్చర్స్ నుంచి, డిఫరెంట్ కాస్ట్ నుంచి, డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి, డిఫరెంట్ ఎకనామిక్ స్ట్రాటా నుంచి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ అందరికీ కూడా రెస్పెక్ట్ ఇచ్చి అందరినీ ఈక్వల్గా చూడాలి అనేది మనము ఇట్ ఈస్ అ యాటిట్యూడ్ని మనం ఏం చేసే ఆబ్జెక్టివ్. టు ఎక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ కాంటినెంట్స్. ఏ కాంటినెంట్స్ ఏంటి, ఏ కాంటినెంట్లో ఏముంటుంది, ఏ కాంటినెంట్ ఏ లాటిట్యూడ్ నుంచి ఏ లాటిట్యూడ్ వరకు, ఇవన్నీ కూడా మనకి నాలెడ్జ్ బేస్డ్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఐడెంటిఫై అ స్కిల్ బేస్డ్ ఆబ్జెక్టివ్ అన్నప్పుడు ఆప్షన్ 2 టు డెవలప్ అన్ ఎబిలిటీ టు డ్రా అ మ్యాప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66, ఇది మళ్ళీ పెడగాగి క్వశ్చన్. Assertion, the disciplines that make up the social science are history, geography, political science and economics అన్నది కరెక్ట్. ఎందుకంటే ఈ 4 సబ్జెక్ట్స్ దే ఫార్మ్ ద కోర్ డిసిప్లిన్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఓకే, సో ఇది కరెక్టే. దేర్ ఇస్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిసిప్లిన్స్ అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ 4 సబ్జెక్ట్స్లో కొన్ని టాపిక్స్ మనకి చాలాసార్లు అవి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి, లేదా ఒక దాంట్లో అవుతున్న చేంజ్ ఇంకో దాంట్లో మనకి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి దెర్ ఈజ్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిసిప్లిన్స్. సో ఇది కూడా కరెక్టే. 2 కరెక్ట్ అన్నప్పుడు ఆప్షన్ 3తో మనకి పని లేదు, ఆప్షన్ 4తో పని లేదు. ఇది మనకి రీజనబుల్గా రీజనింగ్ కరెక్ట్గా అనిపిస్తుంది కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67, ఇది కూడా మళ్ళీ పెడగాగి క్వశ్చన్. వైల్ ఇవాల్యుయేటింగ్ సోషల్ సైన్స్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. సోషల్ సైన్స్ని మనము మూల్యాంకనం ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఏ ప్రశ్నలు మనం అడిగితే దాని లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఓకే, సో వాట్ స్కిల్స్ ఆర్ ఎంఫసైజ్డ్ ఇన్ ద సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జనరలీ ఏం ఇవాల్యుయేట్ చేస్తాం, పిల్లలకి మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటిలో మనం వాళ్ళకి ఏం స్కిల్స్ రావాలి, ఆ స్కిల్స్ ఏ లెవెల్ వరకు రావాలి అన్నది మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. సో వాట్ స్కిల్స్ ఆర్ ఎంఫసైజ్డ్ ఇన్ ద సిలబస్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. దిస్ యాక్చువల్లీ సిలబస్లో పిల్లల్లో మనం డెవలప్ చేయాల్సిన స్కిల్స్ని మనం ఎంఫసైజ్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఏంటి మనం యాక్చువల్లీ ఇవాల్యుయేట్ చేయాలి అన్నది తెలుస్తుంది. ఈజ్ ఇట్ డిరైవ్ ఫ్రమ్ ఎ స్టాండర్డ్ టెక్స్ట్ ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ అని చెప్పి మనం అడిగినప్పుడు వీఆర్ బేసికలీ టాకింగ్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ ద కంటెంట్. అంతేకాని మనం స్కిల్స్ గురించి ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడట్లా. మన దగ్గర ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఇది మనకి ఇవాల్యుయేషన్కి అవసరం లేదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వాట్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ కరికులం డిజైన్. హౌ డీటెయిల్డ్ ఈజ్ ద అవుట్లైన్ ఆఫ్ ఎ సిలబస్. మళ్ళీ మనము సిలబస్ గురించి మాట్లాడుతున్నాం. సిలబస్ గురించి మాట్లాడుతున్నాం అంటే మళ్ళీ కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ కరికులం ప్లానింగ్. ఎందుకంటే అవుట్లైన్ ఆఫ్ ద సిలబస్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్ట్రక్చర్ అండ్ కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ ద సిలబస్. కాబట్టి వాట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ ఇస్ డిమాండెడ్ ఆఫ్ లెర్నర్ ఆన్ ఈచ్ సోషల్ సైన్స్ స్కిల్ అన్నది మనకి ఇవాల్యుయేషన్ కోసం కావాలి. ఏం స్కిల్ మనం ఇవాల్యుయేట్ చేయాలి అన్నది ఈ క్వశ్చన్ నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఈ స్కిల్ పిల్లలకి ఎంతవరకు రావాలి అన్నది మనకి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వస్తుంది. వాట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ ఈజ్ డిమాండెడ్ ఆఫ్ లెర్నర్ ఆన్ ఈచ్ సోషల్ సైన్స్ స్కిల్. సో వైల్ ఇవాల్యుయేటింగ్ సోషల్ సైన్స్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ will help to understand its objectives అన్నప్పుడు A and D. Option 2 is the answer. Question number 68, ఇది క్లాస్ 8th పొలిటికల్ సైన్స్ చాప్టర్ 4 జ్యుడిషియరీ నుంచి అడిగారు. మన ఇండియన్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ అంటే
పొలిటికల్ ప్రెషర్ ఉండదు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ కేసులకి. గవర్నమెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ ఎవరు కూడా దే కెన్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ అవర్ కోర్ట్స్. దట్ మీన్స్ దే కెన్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద జ్యుడిషియరీ. ద ఇండియన్ జ్యుడిషియరీ అప్హోల్డ్స్ ద రూల్ ఆఫ్ లా. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న దాని మీద బేస్ చేసుకుని మన జ్యుడిషియరీ వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, and maintains effective control over the actions of the government because of independence of judiciary in India. Option 2 is your answer. Question number 69. ఇది CCE గురించి ఇచ్చారు. CCE మీద ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో CCE అంటే ఏంటి అన్నది అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ క్యారెక్టరిస్టిక్ అని చెప్పి అడుగుతున్నారు. It makes evaluation an integral part of the teaching learning process అనేది it is a characteristic of CCE. Integral process of teaching learning process అంటే ఏంటి? మొత్తం టెస్ట్ల చాప్టర్స్ అన్ని నేర్పించిన తర్వాత ఒక టెస్ట్ పెట్టడం, లేదా ఒక యూనిట్ అంతా అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ పెట్టడం, అలా కాకుండా ఒక్కొక్క కాన్సెప్ట్ అయిన తర్వాత మనం యాక్టివిటీస్ ద్వారానో ఒక చిన్న ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ద్వారానో ఆ కాన్సెప్ట్ పిల్లలకి అర్థమైందా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకుంటూ పోతాం. సో అర్థం కాలేదు అంటే మనం ఆ టాపిక్ని అప్పటికప్పుడే మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. అంతేగాని మనం 6 కాన్సెప్ట్లు ఉన్న ఒక చాప్టర్ని నేర్పించి లాస్ట్లో టెస్ట్ పెట్టడం అలా ఉండదు CCEలో. సో ఇట్ మేక్స్ ఇవాల్యుయేషన్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ CCE. సెకండ్, ఇట్ ఫోకసెస్ ఆన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్స్ పర్సనాలిటీ అనేది కూడా క్యారెక్టరిస్టిక్. ఎందుకంటే CCE ద్వారా మనం ఓన్లీ అకాడమికల్లీ కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వాలి పిల్లలకి అని చెప్పి చూస్తున్నాం. సో వాళ్ళు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అవ్వాలి, దాంతోపాటు వాళ్ళ ఇమోషనల్ కూడా డెవలప్మెంట్ అవ్వాలి, సోషల్ డెవలప్మెంట్ అవ్వాలి, ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వాలి, అన్నిటినీ కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ CCE. It includes an assessment of scholastic as well as co-scholastic aspect. Scholastic అంటే అన్ని అకాడమిక్ పుస్తకాలకు సంబంధించిన లైన్. ఓకే, co-scholastic అన్నప్పుడు వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి co-scholastic ఆస్పెక్ట్స్ కింద వస్తాయి. సో ఇది కూడా CCE కిందకు వస్తుంది. ఇట్ ఫోకసెస్ ఆన్ మార్క్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్స్ వర్క్ అన్నది CCE కిందకి రాదు. అసలు మనము మార్క్ బేస్డ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ నుంచి పారిపోవటానికి అని చెప్పి తయారు చేసిందే CCE. అందుకని చెప్పి ఈ ఫోకసింగ్ ఆన్ మార్క్ బేస్డ్ ఇవాల్యుయేషన్ అనేది CCE కిందకి రాదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ క్యారెక్టరిస్టిక్ అని అడుగుతున్నారు కాబట్టి ఇట్ ఫోకసెస్ ఆన్ మార్క్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. మెనీ వర్క్షాప్స్ అండ్ ఫ్యాక్టరీస్ లొకేటెడ్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎంప్లాయ్ క్యాజువల్ వర్కర్స్. 2 రకాల వర్కర్స్ ఉంటారు, పర్మనెంట్ వర్కర్స్, క్యాజువల్ వర్కర్స్. సో క్యాజువల్ వర్కర్స్ని జనరలీ మనం ఎందుకు పెట్టుకుంటాం? వన్ రీజన్ ఇస్ వాళ్ళని మనం ఎప్పుడు కాంటే అప్పుడు హైర్ చేసుకుని, అంటే పని ఎక్కువగా ఉంది అన్న టైంలో పీక్ సీజన్స్లో మనం హైర్ చేసుకుని ఆ పీక్ సీజన్ అయిపోయినగానే వాళ్ళని తీసేయచ్చు. పర్మనెంట్ వర్కర్స్కి మనము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇలా మనకి వాళ్ళకి జీతంతో పాటు వేరే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అదే మనము క్యాజువల్ వర్కర్స్ని ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అవి ఉండవు. థర్డ్, మనము పర్మనెంట్ వర్కర్స్కి ఒక టైం ఇస్తాం, 9 o'clock నుంచి 6 o'clock వరకు మీ టైం అని చెప్పి. సో ఈ 6 o'clock తర్వాత వాళ్ళు పనిచేస్తే మనం వాళ్ళకి ఓవర్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అదే క్యాజువల్ వర్కర్స్ అయితే వాళ్ళు దే వర్క్ మోర్ దాన్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్. ఓకే, క్యాజువల్ వర్కర్స్ కాకపోతే ఇద్దరూ కూడా ఎవరు హార్డ్ వర్కింగ్ చేస్తారు, ఎవరు హార్డ్ వర్కింగ్ చేయరు అనేది వాళ్ళ తత్వాన్ని బట్టి, వాళ్ళ ఎన్వైరన్మెంట్ని బట్టి ఉంటుంది. కానీ పర్మనెంట్ వర్కర్స్ తక్కువ వర్క్ చేస్తారు, క్యాజువల్ వర్కర్స్ ఎక్కువ పని చేస్తారు అన్నది అలాంటిది ఏమీ లేదు. సో మెనీ వర్క్షాప్స్ అండ్ ఫ్యాక్టరీస్ లొకేటెడ్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎంప్లాయ్ క్యాజువల్ వర్కర్స్ బికాస్ దే కెన్ హైర్ అండ్ ఫైర్ దెమ్ అకార్డింగ్ టు కన్వీనియన్స్ అన్నది కరెక్టే. They save on salaries and other job benefits which are paid to the permanent workers అన్నది కూడా కరెక్టే.
క్యాజువల్ వర్కర్స్ వర్క్ లాంగ్ అవర్స్ వితౌట్ డిమాండింగ్ ఓవర్ టైమ్ వేజెస్ కూడా కరెక్టే. క్యాజువల్ వర్కర్స్ ఆర్ మోర్ హార్డ్ వర్కింగ్ యాజ్ కంపేర్ టు పర్మనెంట్ వర్కర్స్ అనేది కరెక్ట్ కాదు. సో ABC అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71, fill in the blank with the correct option. ఇది క్లాస్ 6th పొలిటికల్ సైన్స్ చాప్టర్ 3 వాట్ ఈస్ గవర్నమెంట్ నుంచి అడిగారు. అండ్ అలర్ట్ అండ్ విజిలెంట్ పబ్లిక్ ఈజ్ నెసెసరీ ఫర్ డెవలపింగ్ అ మొనార్కీ, డెమోక్రసీ, ఆలిగార్కీ, ఆటోక్రసీ అని చెప్పి అడిగారు. మొనార్కీ అంటే రాజులు రాణులు ఉంటే అది మనకి మొనార్కీ. ఓకే, ఒక రీజియన్ని ఒక రాజు కానీ రాణి కానీ పరిపాలిస్తే. డెమోక్రసీ అంటే పవర్ అనేది పీపుల్ చేతిలో ఉంటుంది. మనకి ఎవరైతే మన సరిగ్గా పాలించగలరో, మన కోసం సరైన డెసిషన్స్ తీసుకోగలరు, ఎవరి డెసిషన్స్ వల్ల మన దేశం పైకి వస్తుంది, మనకు ఉద్యోగాలు పెరుగుతాయి, ఇలాంటివన్నీ ఆలోచించి మనము కొంతమందిని మనం ఎలెక్ట్ చేసుకుంటాం. అలాంటి ఒక సిస్టమ్ని మనం డెమోక్రసీ అని చెప్పి అంటాం. ఆలిగార్కీ అంటే ఏంటి? ఆలిగార్కీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలైట్స్, అంటే చాలా డబ్బులున్న నోబుల్ పీపుల్ అందరూ కలిసి పరిపాలిస్తే దాన్ని మనం ఆలిగార్కీ అని చెప్పి అంటాం. లాస్ట్ వన్ ఈజ్ ఆటోక్రసీ. ఆటోక్రసీ అంటే ఇట్ ఈస్ రూల్డ్ బై అ సింగిల్ లీడర్. ఆ సింగిల్ లీడర్ దగ్గరే అబ్సల్యూట్ పవర్ ఉంటుంది. సో అండ్ అలర్ట్ అండ్ విజిలెంట్ పబ్లిక్ మనకి ఎక్కడ కావాలి? ఎక్కడైతే మనము ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుని ఎవరు మన లీడర్ అవ్వాలి అన్న అలాంటి ఎన్వైర్న్మెంట్లో మనకి అలర్ట్ అండ్ విజిలెంట్ పబ్లిక్ కావాలి. సో డెమోక్రసీలో మనం ఎన్నుకోవాలి కాబట్టి వీ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ విజిలెంట్ పబ్లిక్. సో ఇక్కడ ఐ వుడ్ ఆల్సో లైక్ టు యాడ్, ఈసారి మనకు ఏవైతే ఎలక్షన్స్ నడిచాయో ద జనరల్ ఎలక్షన్స్, దే వేర్ ఫర్ ద 18th లోక్సభ ఫార్మేషన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 72, అండర్స్టాండింగ్ సెక్యులరిజం క్లాస్ 8th నుంచి అడిగారు ఇది. ఇన్ ఇండియన్ secularism, the state maintains a principled distance with respect to religion. This means that ఇండియాలో ఏంటి? ఇండియాలో ఇట్ ఈస్ అ నో స్టేట్ రిలీజియన్. ఒక అఫీషియల్ స్టేట్ రిలీజియన్ అనేది మన దేశంలో లేదు. ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ప్లస్ ఎవరైనా సరే దే హ్యావ్ ఎ రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ ఆర్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ అండర్ ఆర్టికల్ 25. సో ఎవరైనా వాళ్ళకి ఏ రిలీజియన్ కావాలంటే అది ఫాలో అవ్వచ్చు. ఇది కాదు నేను ఆ రిలీజియన్లోకి వెళ్ళిపోతాను అని చేంజ్ అవ్వాలంటే చేంజ్ అవ్వచ్చు. అలా వీ ఆల్ హ్యావ్ అ ఫ్రీడమ్. ఓకే, సో కాకపోతే ఏమైనా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో రిలీజియన్లో, వాటిల్లో మాత్రం మన గవర్నమెంట్ దే క్యాన్ టేక్ సమ్ డెసిషన్స్ అండ్ ఇంటర్ఫియర్. బేసికల్గా రిలీజియన్ ఏం పూజలు చేసుకుంటున్నారు, ఏం నమాజ్ చేసుకుంటున్నారు, అలాంటి వాటిల్లో మన గవర్నమెంట్ కెనాట్ ఇంటర్ఫియర్. కానీ ఆ రిలీజియన్లో ఏదన్నా ఇన్హ్యూమన్ ప్రాక్టీస్ లేదా అగెయిన్స్ట్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్స్ ఉంటే అలాంటి ప్రాక్టీసెస్ని బ్యాన్ చేసేందుకు గవర్నమెంట్ క్యాన్ ఇంటర్ఫియర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకి సతీ అని చెప్పి ఒక ప్రాక్టీస్ ఉండేది హిందూయిజంలో. సో అందులో ఏంటి, హస్బెండ్ చనిపోతే బతికున్న వైఫ్ని కూడా ఫైర్ మీద కూర్చోబెట్టి హస్బెండ్తో పాటు కాల్ చేసేవాడు, బికాజ్ దట్ ఈస్ వెరీ ఇన్హ్యూమన్. అలాంటి సిచ్యువేషన్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది రిలీజియస్ ప్రాక్టీస్ అయినా కూడా దే హ్యావ్ బ్యాన్డ్ ద సతీ ఇన్ అవర్ కమ్యూనిటీ. సెకండ్, అలానే అన్టచబిలిటీ అనేది కూడా ఉండేది. అన్టచబిలిటీని కూడా మన కాన్స్టిట్యూషన్ ద్వారానే మనం యాక్ట్స్ తీసుకొచ్చి వీ హ్యావ్ ఫోర్బిడెన్ అన్టచబిలిటీ అండ్ వీ ప్రమోటెడ్ ఈక్వాలిటీ. ఆర్ గుడులు ఉంటాయి, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర చాలా ఫండ్స్ వస్తాయి. సో ఆ ఫండ్స్ మిస్యూజ్ అవ్వకూడదు, ఎవరో ఒకళ్ళు తీసేసుకోకూడదు, మనుషుల పబ్లిక్ బెనిఫిట్ కోసం వాడాలి అని చెప్పి గవర్నమెంట్ వాటి గురించి కూడా కొన్ని రూల్స్ పాస్ చేస్తారు. సో ఇలా హ్యూమన్ బెనిఫిట్ కోసం రిలీజియన్లో ఇంటర్ఫియర్ అవటమే తప్ప బేసికల్లీ ఏ రిలీజియన్లో ఏం చేయాలి అన్న దాని గురించి ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇంటర్ఫియర్ అవ్వదు. సో ఇన్ ఇండియన్ సెక్యులరిజం ద స్టేట్ మెయింటైన్స్ అ ప్రిన్సిపల్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్. దిస్ మీన్స్ దాట్ స్టేట్ కుడ్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ matters on the basis of ideals laid out in the constitution. State and religion can interfere in each other's matters. State and religion cannot transgress each other's boundaries.
State can regulate religious affairs when need arises. A and D. Option 3 is your answer. Question number 73, it's again a pedagogy question. ఓపెన్ బుక్ సిస్టమ్ గురించి. ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ఏంటి? మనం టెక్స్ట్ బుక్లు తీసుకుని మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళొచ్చు. ఓకే, కాకపోతే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ఉన్న చోట జనరల్లీ సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. ఒక పర్టికులర్ టెక్స్ట్ బుక్ అన్నట్టు వాళ్ళకి ఏమి ఉండదు. ప్లస్ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వరు. సో ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అని అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ వెరీ టఫ్. ప్రిపేర్ అయ్యి వెళ్ళకపోతే మాత్రం ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం? అసలు ఒక టాపిక్ ఎక్కడ ఉంటుంది అన్నది మనకి అప్పటికప్పుడు వెతకాలంటే టైం సరిపోదు. సెకండ్, ఒక ఫార్ములాని మనం వెతకగలం, కానీ ప్రాబ్లం ఏదన్నా రాయండి అని ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లోంచి ఇవ్వరు. సో ఎలా చెయ్యాలి అన్నది తెలియనప్పుడు టెక్స్ట్ బుక్ మన చేతిలో ఉన్నా కూడా అప్పుడు అర్థం చేసుకుని సాల్వ్ చేసే అంత టైం మన దగ్గర ఉండదు. సో ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది మనము రోట్ మెమరీ ఎక్కువగా చేయాల్సిన అవసరం లేకుండా ఫార్ములా లాంటి వాటికి వాడుకోవడానికి పనికొస్తుంది, కానీ ప్రిపేర్ అయ్యి మాత్రం వెళ్ళాల్సింది ఎగ్జామ్కి. సో నౌ లెట్ us read the assertion. Open book exams shift the focus away from rote memory to a more involved engagement with the textbook అన్నది కరెక్టే. Reason, open book exams reduce the burden of students as they don't need to prepare for the exam beforehand అన్నది కరెక్ట్ కాదు. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్లో ఒకటి రైట్ ఒకటి రాంగ్ అంటే మనకి ఆప్షన్ 1తో పని లేదు, ఆప్షన్ 2తో పని లేదు. ఓకే, సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఓన్లీ ఇది ఏ మాత్రమే ట్రూ, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. Following are some questions or comments that you have received from your students in a class. ఓకే, క్లాస్లో ఏదో డిస్కషన్ నడుస్తూ ఉంటే పిల్లలు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఈ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ పావర్టీ గురించి క్రిటికల్గా వ్యూ పాయింట్తో అడిగారు అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్, వై ఈజ్ ఇట్ దాట్ లగ్జరీ కార్స్ అండ్ బెగ్గర్స్ క్యాన్ బోత్ బి సీన్ అట్ ట్రాఫిక్ సిగ్నల్స్? క్రిటికల్గా ఆలోచించేది ఈ నాలుగిట్లో ఇది ఒక్కటే. ఎందుకు అని చెప్పి చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనము ఎందుకు వీళ్ళు ఇద్దరు ఒకటే చోట మనకి ఎందుకు కనిపిస్తున్నారు అంటే దెన్ ఇట్ ఓపెన్స్ ద డోర్ ఫర్ డిస్కషన్స్. ఎలా రిసోర్సెస్ ఆపర్చునిటీస్ అందరి దగ్గర ఉండవు, అంటే దెర్ ఈజ్ అన్ఈక్వల్ యాక్సెస్ టు రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్. ప్లస్ సొసైటీలో స్ట్రక్చర్స్ కూడా పావర్టీని కొన్ని ఎంకరేజ్ చేసేట్టుంటాయి. మన దగ్గర గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఈక్వాలిటీని ఎఫెక్టివ్గా అడ్రస్ చేయట్లేదు. ఇలాంటి డిస్కషన్స్ ఈ క్వశ్చన్ తర్వాత ఫాలో అవ్వచ్చు. సెకండ్, వై కాంట్ పువర్ పీపుల్ వర్క్ హార్డర్ టు ఇంప్రూవ్ ద లైఫ్స్ అంటే వీఆర్ ట్రయింగ్ టు బ్లేమ్ ద పువర్ పీపుల్ ఫర్ దేర్ సిచ్యువేషన్. ఓకే, వెన్ విల్ ఇండియా బికమ్ డెవలప్డ్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ పాయింట్. అంతేగాని మనము పావర్టీ ఎందుకు ఉంది, దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఇలాంటి వాటి గురించి మనం ఆలోచించట్లా. వై డస్ గవర్నమెంట్ గివ్ ఫ్రీ గుడ్స్ టు ద పువర్, వోంట్ ఇట్ మేక్ దెమ్ లేజీ అన్నది వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ స్టీరియో టైపింగ్. ఎందుకంటే ఫ్రీ గుడ్స్ మనము పువర్ పీపుల్కి వచ్చినప్పుడు అది వాళ్ళకి ఒక సోషల్ సేఫ్టీ నెట్ కింద పనిచేస్తుంది. దాని హెల్ప్ తీసుకుని దే కెన్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ ప్రావర్టీ. లేకపోతే వాళ్ళు సంపాదిస్తున్నది ఆ ఫుడ్ కొనుక్కోవటానికే అయిపోతుంది. కానీ మనం వెన్ వీఆర్ సేయింగ్ వోంట్ ఇట్ మేక్ దెమ్ లేజీ అన్నప్పుడు అందరూ కూడా స్టీరియో టైప్ చేసేసి మాట్లాడుతున్నాం, ఎవరు కూడా ఇంకా కష్టపడరు అన్నట్టు. సో ఇక్కడ మనము క్రిటికల్ లుక్ ఎట్ ఇష్యూ ఆఫ్ పావర్టీ అన్నప్పుడు ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 75, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇర్రెలవెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్? డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అన్నది మనం ఎప్పుడు చేస్తాం? ఒకటి, పిల్లల్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవటానికి చేస్తాము. లేదు అంటే ఏదన్నా కొత్త టాపిక్ని లేదా కొత్త యూనిట్ని కొత్త లెసన్ని నేర్పించే ముందు వాళ్ళకి ఎంతవరకు వచ్చు అంటే వాళ్ళ ప్రయర్ నాలెడ్జ్ ఎంత ఉంది అని గేజ్ చేయటానికి, దాన్ని బట్టి మనం ఎక్కడి నుంచి నేర్పించడం మొదలు పెట్టాలి అన్నది డిసైడ్ చేయడానికి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. సో ఈ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అన్నది చేసినప్పుడు పిల్లలందరూ కూడా ఎవరికి ఎంత వచ్చు అన్నది మనకు తెలుస్తుంది.
ఏ పిల్లలు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అంటే వీ విల్ బీ ఏబుల్ టు పిన్ పాయింట్ ఏరియాస్ వేర్ స్టూడెంట్ మైట్ స్ట్రగుల్. పిల్లలకి ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆ పిల్లలకి మనము టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ఇస్తాం. ఈ టెస్ట్ల ద్వారా ఎవరికైతే లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి అని తెలుస్తాయో వాళ్ళకి మనము రెమిడియల్ క్లాసెస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చదువుతాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇర్రెలెవెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్? దే ఆర్ యూస్డ్ ఫర్ కంపేరింగ్ ద లెర్నింగ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ క్లాస్. ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాదు డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, కానీ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ క్లాస్లో అందరి పిల్లల అచీవ్మెంట్స్ మనకి తెలుస్తాయి కాబట్టి మొత్తం క్లాస్లో లెర్నింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అని ఒక ఐడియా వస్తుంది. దే ఆర్ కండక్టెడ్ డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షనల్ ప్రాసెస్. అంటే మనం ఎప్పుడైతే పిల్లలకి ఇది నేర్పిస్తున్నామో ఆ నేర్పిస్తున్న టైంలోనే మనం ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. సో ఇది కరెక్టే. దే హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ లెర్నింగ్ డిఫికల్టీస్. ఇది కూడా మనం డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్లో నడుస్తుంది, ఎందుకంటే అది చేసినప్పుడు మనకి లెర్నింగ్ డిఫికల్టీస్ ఏమన్నా ఉంటే బయటపడతాయి. దే ఆర్ యూజువల్లీ ఫాలోడ్ బై రెమిడియల్ క్లాసెస్. లెర్నింగ్ డిఫికల్టీస్ని మనం ఐడెంటిఫై చేస్తే దెన్ పర్సనలైజ్డ్ ఇంటర్వెన్షన్, పర్సనలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రెమిడియల్ క్లాసెస్ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. ఓకే, సో వాట్ ఈస్ ఇర్రెలెవెంట్? Irrelevant is option 1. They are used for comparing the learning achievements of all the students in a classroom. ఇది మనకి ప్రైమరీ పర్పస్ కిందకి రాదు. Question number 76. At which stage of school education, as per NCF 2005, are social science topics independently introduced to students in textbooks? ప్రైమరీ స్టేజ్లో మనం ఏం చేస్తాం? ప్రైమరీ స్టేజ్లో మనం సోషల్ సైన్స్ని ఇంగ్లీష్ లెసన్లో యాడ్ చేస్తాము, లేదు అంటే ఈవీఎస్లో అంటే ఇంటిగ్రేటెడ్ సైన్స్లో మనం సోషల్ సైన్స్ టాపిక్స్ని యాడ్ చేసి ఇచ్చేస్తాం. ఎప్పుడైతే పిల్లలు అప్పర్ ప్రైమరీ స్టేజ్కి వస్తారో NCF 2005 ప్రకారం అప్పర్ ప్రైమరీ స్టేజ్లో మనము పిల్లలకి సోషల్ సైన్స్ అనేది ఒక సెపరేట్ టెక్స్ట్ బుక్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అట్ విచ్ స్టేజ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు అప్పర్ ప్రైమరీ స్టేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 77. Which of the following is true about sources? ఇది వాట్, వేర్, హౌ అండ్ వెన్ క్లాస్ 6 చాప్టర్ 1 నుంచి అడిగారు ఈ క్వశ్చన్. యాక్చువల్లీ హిస్టరీలో సోర్స్ అంటే ఏంటి? సోర్స్ అంటే మనకి ఏదైనా డాక్యుమెంట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఆర్ ఏదన్నా వాళ్ళ వాడుకున్న పాట్ పీసెస్ కానీ ఇలాంటి వాటిని చూసి అంటే ఆర్టిఫాక్ట్స్ వాటిని బేస్ చేసుకుని మనము హిస్టరీని మనం కోసం అని చెప్పి హిస్టారియన్స్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి హిస్టారికల్ సోర్స్ అని చెప్పి ఏం రాయలేదు. ఈ క్వశ్చన్ మేము హిస్టరీలోంచి ఇచ్చాము అని మనకి మెన్షన్ చేయాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ సోర్స్ అన్నప్పుడు మనం కొంచెం ఓపెన్గా ఆలోచించాలి. సో ఈ సోర్స్ అనేది వాళ్ళు దేని గురించి అయినా అడుగుతుండొచ్చు. ఇట్ క్యాన్ బీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. మన కరెంట్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవటానికి, లేదా టు స్టడీ అబౌట్ ద సోషల్ ట్రెండ్స్ ఆర్ ఏదన్నా ఫిక్షనల్ యూనివర్స్ గురించి తెలుసుకోవటానికి, దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయాలన్నప్పుడు దానికి ఒక సోర్స్ ఉంటుంది. ఓకే, ఆ బేసిస్ మీద ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఆప్షన్ 1, దే ఆర్ మోర్ కాంక్రీట్ ఇన్ నేచర్ అన్నది ఇట్ క్యాన్ బి ట్రూ. స్పెషల్లీ ఆర్కియాలజికల్ రిమైన్స్ అలాంటివి మనకి కాంక్రీట్గానే మనకి తెలుస్తాయి. ఓకే, లేదా ఏదైనా డేటా కలెక్ట్ చేసినా ఇవన్నీ కూడా దే ఆర్ కాంక్రీట్ ఇన్ నేచర్. దే ఆర్ ఆల్ హిస్టారికల్ ఇన్ నేచర్ అన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే దే హ్యావ్ నాట్ మెన్షన్ దాట్ దీస్ సోర్సెస్ ఆర్ రిలేటెడ్ టు హిస్టరీ అని చెప్పి. దే ఆర్ ఆబ్జెక్టివ్ అన్నది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఏదైతే సోర్స్ ఉంటుందో దాన్ని మనము ఎవరైతే కలెక్ట్ చేస్తారో లేదా ఎవరైతే హిస్టారియన్ ఉంటారో వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ బయాస్, వాళ్ళ లిమిటేషన్స్ని బేస్ చేసుకుని ఆ సోర్సెస్ని వాడి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక స్టోరీని అల్లి మనకి చెప్తారు. సో దే ఆర్ ఆబ్జెక్టివ్ అన్నది చెప్పడం కరెక్ట్ కాదు. లాస్ట్, దే ఇంక్లూడ్ అకౌంట్స్ ఆఫ్ ఐ విట్నెస్ అండ్ పర్సనల్ లెటర్స్ అన్నది కరెక్టే, ఎందుకంటే సోర్సెస్లో మనకి ఎవరెవరు ఈ విషయాన్ని చూశారు, పర్సనల్ లెటర్స్, ఐ విట్నెస్ అకౌంట్స్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఆర్ క్రియేటివ్ వర్క్స్ ఇవన్నీ కూడా మనకి సోర్సెస్ కిందకు వస్తాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ సోర్సెస్ అన్నప్పుడు దే ఆర్ మోర్ కాంక్రీట్ ఇన్ నేచర్, దే ఇంక్లూడ్ అకౌంట్స్ ఆఫ్ ఐ విట్నెస్ అండ్ పర్సనల్ లెటర్స్ అన్నది కరెక్ట్ ఆప్షన్. ఏ అండ్ డి అంటే ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. Question number 78. Which of the following classroom activities will help students
critically look at the role of media in society. Okay, so asking students to have a classroom discussion on the topic, can the government prevent certain news from being aired on TV? Why might it do so? అంటే ఏంటి, అసలు గవర్నమెంట్ మీడియాని సెన్సర్షిప్ చేస్తుందని చెప్పి అర్థం. అంటే గవర్నమెంట్కి అగైన్స్ట్గా ఏదన్నా టాపిక్ గురించి డిస్కషన్ నడవకూడదు, ఇలాంటి వాటిని ఏదన్నా న్యూస్ లాంటివి రాకుండా గవర్నమెంట్ స్టాప్ చేస్తే అది సెన్సర్షిప్, న్యూస్ సెన్సర్షిప్ కిందకు వస్తుంది. సో స్టూడెంట్స్కి మనము ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు దే స్టార్ట్ క్వశ్చనింగ్ మీడియా ఫ్రీడమ్ గురించి, గవర్నమెంట్ రోల్ ఏంటి, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ లేకుండా గవర్నమెంట్ ఎలా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ని స్టాప్ చేస్తుంది, ఇలాంటి వాటి గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో దే విల్ హ్యావ్ అ క్రిటికల్ లుక్ ఇన్ టు ద వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ రిలేషన్ టు ద మీడియా. ఆస్కింగ్ స్టూడెంట్స్ టు బ్రింగ్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఆన్ ద సేమ్ ఇష్యూ అండ్ మేక్ కంపారిజన్స్ రిగార్డింగ్ హౌ దే హ్యావ్ రిపోర్టెడ్ ఇట్ అన్నది కూడా దట్ విల్ ఆల్సో హెల్ప్ స్టూడెంట్స్ హ్యావ్ ఎ క్రిటికల్ లుక్. ఎందుకంటే డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి డిఫరెంట్ పిల్లలు ఒకటే టాపిక్ మీద తీసుకొచ్చినప్పుడు ఏ న్యూస్ పేపరు ఆ న్యూస్ పేపరు వాళ్ళ బయాస్ని బట్టి, వాళ్ళ ఫ్రేమింగ్ టెక్నిక్స్ని బట్టి వాళ్ళు ఆ న్యూస్ని రాస్తారు. సో దాన్ని కంపేర్ చేసి ఎవరు ఎలా రాశారు, ఎందుకు రాశారు, అసలు నిజం ఏంటి అని చెప్పి క్రిటికల్ లుక్ ఒకటి వాటిని బేస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఆస్కింగ్ స్టూడెంట్ టు కలెక్ట్ న్యూస్ ఐటమ్స్ దట్ దే హ్యావ్ రిసీవ్డ్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ ఆర్ త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ యూజ్ దెమ్ యాజ్ అ పెడగాగిక్ రిసోర్స్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సోషల్ మీడియా న్యూస్ అనేది ఇట్ ఈస్ అన్రిలయబుల్. దీంట్లో మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేదా వాళ్ళ బయాస్ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనము క్రిటికల్ అనాలిసిస్ కోసం క్లాస్ రూమ్లో వాడకూడదు. సో ఆప్షన్ ఏ అండ్ బి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. Question number 79. For teaching which of the following topics a tree chart would be best suited? To give summary of a reign of a ruler, to illustrate the hierarchy of historical events in a particular era such as wars, revolutions and social movements, to teach modern history, distribution of demographic variables such as age, gender, race, etc. So tree chart అనేది మనం జనరల్లీ ఎక్కడ వాడతాం? ట్రీ చార్ట్ అనేది హైరార్కియల్ రిలేషన్షిప్స్ని చూపించడానికి, ఇలిస్ట్రేట్ చేయడానికి వాడతాం. సో ఏమన్నా హిస్టారికల్ ఈవెంట్స్, ఒక ఈవెంట్ వల్ల ఈ రెండో ఈవెంట్ మూడో ఈవెంట్ నడిచాయి, లేదా హౌ డిఫరెంట్ ఈవెంట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, ఇలాంటివి చూపించడానికి మనము ట్రీ చార్ట్ వాడతాం. సో ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 2 టు ఇలిస్ట్రేట్ ది హైరార్కీ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఎరా such as war, revolution and social movements is the correct answer. Question number 80. Which of the following resources or strategies can make a social science classroom inclusive? Inclusive అంటే క్లాస్లో ఎంత డిఫరెంట్ కేటగిరీస్ నుంచి, కమ్యూనిటీస్ నుంచి పిల్లలు వస్తారో అందరూ వి బిలాంగ్ టు దిస్ క్లాస్ అన్నట్టు మనం ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు ఆ క్లాస్ రూమ్ని మనం ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అని చెప్పి అంటాం. సో ఈ 4 ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిసోర్సెస్ ఆర్ స్ట్రాటజీస్ క్యాన్ మేక్ అ క్లాస్ రూమ్ ఇన్క్లూజివ్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 డిస్ప్లే ఆఫ్ స్టోరీస్ అండ్ ఫొటోస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ కమ్యూనిటీస్ అండ్ రీజియన్స్. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్న వాళ్ళ ఫోటోలు మనం తెచ్చిపెట్టినప్పుడు ఆ కాస్ట్ వాళ్ళు, ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఆ రిలీజన్ వాళ్ళు అందరూ ఒక క్లాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓకే మన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఒక సెన్స్ ఆఫ్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. టీచింగ్ ఓన్లీ డామినెంట్ వ్యూస్ ఆఫ్ సొసైటీ అన్నప్పుడు ఎవరైతే మైనారిటీలో ఉంటారో వాళ్ళు ఆ క్లాస్లో ఒకలాగా ఫీల్ అవ్వలేరు. దే వోంట్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఇన్ దట్ క్లాస్. అవాయిడింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఇమీడియట్ ఎన్వైర్న్మెంట్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలు దే ఆర్ స్టిల్ చిల్డ్రన్. అందుకని మనము వాళ్ళ ఇమీడియట్ ఎన్వైర్న్మెంట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ ఇస్తామో అప్పుడు పిల్లలకి వాళ్ళకి నేర్చుకుంటున్నది రిలేటబుల్గా అనిపిస్తుంది. ఎంకరేజింగ్ ఓన్లీ ఆన్సర్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆన్సర్స్ టెక్స్ట్ బుక్స్లోంచి ఇచ్చాము అంటే మన ఆన్సర్ లిమిటెడ్గా ఉంటుంది. అదే మనము
వేరే వేరే చోట్ల నుంచి మనం కలెక్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం కలెక్ట్ చేసినప్పుడు డైవర్స్ నాలెడ్జ్ మనకి కలెక్ట్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ మేక్ అ సోషల్ సైన్స్ క్లాస్ రూమ్ ఇన్క్లూజివ్ అన్నప్పుడు మాత్రం డిస్ప్లే ఆఫ్ స్టోరీస్, ఫొటోస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ కమ్యూనిటీస్ అండ్ రీజన్స్. ఆప్షన్ 1 is the answer. Question number 81. Is it possible that there might be students belonging to marginalized sections in your class? సో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి మన క్లాస్లో పిల్లలు ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. సో మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటే సొసైటీలో ఎవరైతే తక్కువ మైనారిటీలో ఉంటారో వాళ్ళని మనము, ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళని మనం మార్జినలైజ్ సెక్షన్స్ కింద తీసుకుంటాం. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద నోషన్ ఆఫ్ మార్జినలైజేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ద టాపిక్? సో మార్జినలైజేషన్ అన్న టాపిక్ మీద మనం క్లాస్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఆలోచనలో ఏమేమి పెట్టుకోవాలి? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ద టీచర్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ద టాపిక్? సో taking names of particular communities might cause discomfort to those belonging to those communities. ఏ కమ్యూనిటీ గురించి అయినా కూడా మనము కమ్యూనిటీ పేరు చెప్పి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇలా ఉంటారు, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పి స్టీరియో టైప్ చేసి మాట్లాడినప్పుడు మన క్లాస్ రూమ్లో ఆ కమ్యూనిటీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అది చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది, డిస్కంఫర్ట్కి గురవుతారు. సచ్ ఇష్యూస్ నీడ్ టు బి హ్యాండిల్డ్ విత్ సెన్సిటివిటీ అన్నది కరెక్టే. ఎందుకంటే పిల్లలు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి ఈ టాపిక్స్ని, ఈ ఇష్యూస్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడుతూ ఆ కమ్యూనిటీస్ని వేలెత్తి చూపుతున్నట్టు మనం మాట్లాడకూడదు. పిల్లలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళు ఎవరైనా డిస్క్రిమినేషన్ని సపోజ్ ఎప్పుడైనా వాళ్ళని ఫేస్ చేసినా కూడా వాళ్ళు చెప్పాలి అంటే అన్లెస్ దే ఫీల్ ఇన్క్లూజివ్, వాళ్ళకి సేఫ్ అనిపిస్తే కానీ వాళ్ళు ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్ని వాళ్ళ క్లాస్లో షేర్ చేసుకోలేరు. సమ్ స్టూడెంట్ మైట్ ఫీల్ షేమ్ ఇన్ టాకింగ్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్. స్టూడెంట్ షుడ్ బి ఫోర్స్డ్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్లెస్ దే ఫీల్ కంఫర్టబుల్, వాళ్ళ చేత మనము ఫోర్స్ చేసి మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్తే దెన్ ద హోల్ థింగ్ క్యాన్ బీ కౌంటర్ ప్రొడక్టివ్ అండ్ ఇట్ కెన్ క్రియేట్ ఎ హాస్టైల్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద క్లాస్. సో టీచర్ ఏం మైండ్లో పెట్టుకోవాలి అన్నప్పుడు ఆప్షన్ A, B, C. ఆప్షన్ 3 is the answer. Question number 82. Which of the following are features of a project work? ప్రాజెక్ట్ వర్క్ అన్నట్టే మనం ఏదైతే టాపిక్ లేదా కాన్సెప్ట్స్ మనం పిల్లలకి నేర్పిస్తామో టెక్స్ట్ బుక్స్లో, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని తయారు చేయాలి. అంటే టెక్స్ట్ బుక్స్ నుంచి కాకుండా బయట రిసోర్సెస్ని రీసెర్చ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అది అర్థం చేసుకుని తర్వాత దాన్ని ఒక ప్రాజెక్ట్ వర్క్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫీచర్స్ అన్నప్పుడు దే ప్రొవైడ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు గో బియాండ్ ద టెక్స్ట్ బుక్ అన్నది కరెక్టే. ఓకే, ఎందుకంటే దే హ్యావ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ outside resources and they have to develop deeper understanding on that topic. A project work should ideally be done at home so that there is more time for teaching in the class అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ అనేది టీచర్ గైడెన్స్లో నడవాలి, ప్లస్ ఒక టీమ్ లాగా నడవాలి, అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ లాగా నడవాలి, అంతేగాని ఇంట్లో ఒకళ్ళు కూర్చుని చేసేది కాదు. A group project helps develop collaborative skills in students అనేది కూడా కరెక్టే. ఎందుకంటే నలుగురు పిల్లలు కలిసి ఒక టీమ్ వర్క్ లాగా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళు నలుగురు కలిసి ఒక పనిని ఎలా కంప్లీట్ చేయాలని నేర్చుకుంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలని నేర్చుకుంటారు, నలుగురు కలిసి ఒకటే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, అంటే అందరూ కలిసి ఒక కామన్ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, ఇలాంటి కొన్ని స్కిల్స్ని నేర్చుకుంటారు. సో గ్రూప్ ప్రాజెక్ట్ హెల్ప్స్ డెవలప్ కొలాబరేటివ్ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్ అనేది కూడా కరెక్టే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ అన్నప్పుడు ఆప్షన్ A, దే ప్రొవైడ్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ టు గో బియాండ్ ద టెక్స్ట్ బుక్. ఆప్షన్ C, a group project helps develop collaborative skills in students. A and C కాబట్టి ఆప్షన్ 3 is the answer. Question number 83. What is the advantage of field work as a method of సోషల్ సైన్స్? ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి? ఫీల్డ్ వర్క్ అంటే మన పిల్లలు ఊరికి క్లాసులో టెక్స్ట్ బుక్లో చదవటం కాకుండా న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక డైరెక్ట్
వాళ్ళు చదివిన దాన్ని చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం. లైక్ సపోజ్ మనము సోషల్ సైన్స్లో అంగన్వాడీ అని చెప్పి నేర్పిస్తాం. ఈ అంగన్వాడీ ఏంటి అన్నది టెక్స్ట్ బుక్లో మనం పిక్చర్స్ చూడటమే తప్ప పిల్లలు ఎప్పుడూ చూడరు. అదే మనం పిల్లల్ని ఈ అంగన్వాడీకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు అంగన్వాడీ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తారు అన్నది వాళ్ళంతటా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి దాని గురించి ఒక డీపర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో అలాంటి ఒక మెథడ్ని మనము ఫీల్డ్ వర్క్ అని చెప్పి అంటాం. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్? ఇట్ ప్రొవైడ్స్ స్టూడెంట్స్ విత్ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ అన్నది కరెక్టే. డెవలప్ స్కిల్స్ ఆఫ్ ప్రెజెంటింగ్, ప్రపోజింగ్ అండ్ ఆర్గ్యూయింగ్ అన్నది ఇట్ ఈస్ నాట్ అ ప్రైమరీ అడ్వాంటేజ్. మనం ఫస్ట్ ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తామో తర్వాత క్లాస్లోకి వచ్చాక ప్రజెంట్ చేస్తాం, కానీ బట్ ప్రెజెంటేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ అ ఫీల్డ్ వర్క్. హెల్ప్స్ టు మెమరైజ్ ఫ్యాక్ట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫీల్డ్ వర్క్. హెల్ప్స్ ఇన్ టెస్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా కాదు. సో వీ ఆర్ ట్రయింగ్ టు మేక్ ద కాన్సెప్ట్ క్లియర్ టు ద స్టూడెంట్స్ by showing it to the students. Okay, so only option 1, provide students first hand knowledge, is the correct answer. Question number 84, why do elections take place after a fixed time interval in democracy? 5 ఏళ్లకు ఒకసారి మనం ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేస్తాం? సో 5 ఏళ్లకు ఒకసారి కండక్ట్ చేస్తాము అంటే గవర్నమెంట్కి తెలుసు 5 years తర్వాత ఈ 5 years మనం పనిచేయకపోతే 5 years తర్వాత మళ్ళీ మనం రాము అని చెప్పి. సో 5 years వాళ్ళు కష్టపడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ 5 years తర్వాత వేరే పార్టీకి మనం ఛాన్స్ ఇద్దాము అని సిటిజన్స్ అనుకుంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ మనము వేరే పార్టీకి ఎలెక్ట్ చేసుకుని వాళ్ళకి గవర్నెన్స్ ఇచ్చేందుకు ఒక ఛాన్స్ ఇచ్చేందుకు. ప్లస్ ఒక పొలిటికల్ డిబేట్, పబ్లిక్ డైలాగ్ని ఎంకరేజ్ చేయటం కంటే గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఏం చెయ్యొచ్చు కానీ ఏం చేయలేదు 5 ఏళ్లలో, ఇలాంటి ఒక డిస్కషన్ కూడా ఈ 5 ఏళ్ళ తర్వాత ఎండ్లో మనకు వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ గవర్నమెంట్ని మనం ఎన్నుకుంటాం. ఓకే, సో బేసికలీ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అంత క్లియర్గా లేదు. సో వై డూ ఎలక్షన్స్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ ఎ ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్ అన్నప్పుడు వాళ్ళు గివెన్ ఆప్షన్స్లో టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, టు ఎన్ష్యూర్ ఈక్వల్ పొలిటికల్ పార్టిసిపేషన్ బై ద బాడీస్, to encourage political debate and public dialogue. A, B and C, option 1 is the answer. మళ్ళీ చెప్తున్నాను, ఈసారి జరిగిన ఎలక్షన్స్లో దే వర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద 8th లోక్సభ. క్వశ్చన్ నెంబర్ 85, విచ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు టీచ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సులేషన్? ఇన్సులేషన్ అంటే ఏంటి? ఇన్సులేషన్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ దట్ రీచెస్ ద ఎర్త్స్ సర్ఫేస్. అంటే బేసికలీ సన్స్ ఎనర్జీ మన ప్లానెట్కి ఎంత రీచ్ అయింది అనేది మనకి ఇన్సులేషన్ కిందకు వస్తుంది. సో అది మనం పిల్లలకి నేర్పించాలి అంటే ద బెస్ట్ వే ఈజ్ డెమాన్స్ట్రేషన్, బై డెమాన్స్ట్రేటింగ్ వాట్ ఈజ్ ఇన్సులేషన్. క్వశ్చన్ నెంబర్ 86, ద స్టేట్మెంట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ సేఫ్గార్డ్స్ టు religious and linguistic minorities as part of fundamental rights infers that. అంటే ఏంటి infers that అంటే ఏంటి అని చెప్పి అడుగుతుంది. సేఫ్ గార్డ్స్ అంటే ఏంటి? సేఫ్ గార్డ్స్ అంటే బేసికలీ ప్రొటెక్షన్. రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే రిలీజియస్ మైనారిటీస్ అంటే ఏ రిలీజియన్ వాళ్ళు తక్కువ ఉన్నారు, ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు తక్కువ ఉన్నారు, వీళ్ళని మనం రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కింద తీసుకుంటాం. సో బేసికలీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎవరైతే మైనారిటీస్ ఉంటారో వాళ్ళని మెజారిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డామినేట్ చేయకుండా కొన్ని యాక్ట్స్ మనం పాస్ చేసాము. ప్లస్ వాళ్ళని డిస్క్రిమినేట్ కూడా చేయకూడదు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, ఈ 3 మనము రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ సేఫ్ గార్డ్ కోసం తయారు చేసిన ఫండమెంటల్ రైట్స్ కిందకు వస్తాయి. సో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ provide safeguards to religious and linguistic minorities as part of fundamental rights infers that it protects minorities against possible cultural domination by the majority. It protects minorities from any discrimination by the majority. It safeguards minorities' interests. It guarantees economic opportunities to minorities. Anadi దీని కిందకి రాదు, ఎందుకంటే we are only talking about safeguards. Safeguards ante it is only related to protection. So A, B and C annappudu option 1 is your answer. Question number 87, which of the following is
మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ రెడ్యూసింగ్ ది కరిక్యులర్ లోడ్ ఆఫ్ సోషల్ సైన్స్ సిలబస్. ఓకే, సోషల్ సైన్స్ సిలబస్ జనరలీ చాలా వాస్ట్గా ఉంటుంది. అందులో చాలా డేట్స్ ఉంటాయి, చాలా ఈవెంట్స్ ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి. అందుకని దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ టు మెమరైజ్. అంటే ఊరికే అర్థం చేసుకోవటం, కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం కాకుండా మెమరైజ్, రోట్ మెమరీ చేయాల్సిన టాపిక్స్ కూడా సోషల్ సైన్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ రెడ్యూసింగ్ కరిక్యులర్ లోడ్ ఆఫ్ సోషల్ సైన్స్ సిలబస్ అన్నప్పుడు మినిమైజింగ్ ద ఎంఫసిస్ ఆన్ మెమరైజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫోకస్ ఆన్ కాంప్రహెన్షన్. ఆ ఈవెంట్ ఎందుకు జరిగింది, ఆ ఈవెంట్ వల్ల ఏం చేంజెస్ వచ్చాయి, అలా మనకి వీ షుడ్ అలౌ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ అ బిగ్గర్ పిక్చర్. అండ్ కాన్సెప్ట్కి లేదా ఈవెంట్కి మధ్యలో కనెక్షన్ ఏంటి, ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలి. కానీ డేట్స్ మీద, వాటి గురించి మెమరైజ్ చేసి నేర్చుకోవాల్సిన వాటి మీద మనం ఎంఫసిస్ తగ్గించాలి. సెకండ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టే, దే షుడ్ బీ ఏబుల్ టు గ్రాస్ప్ ద కోర్ ఐడియాస్. అంతేగాని చిన్న చిన్న డీటెయిల్స్ ఈ డేట్ నాడు జరిగింది అన్న వాటి మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మోస్ట్ అప్రోప్రియేట్ అన్నప్పుడు ఆప్షన్ ఏ అండ్ బి అంటే ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 88. 2 fundamental rights which the marginalized groups can invoke to insist that they be treated with dignity and as equals అని చెప్పి అన్నారు. సో dignity and as equals అన్నప్పుడు marginalized communities they can invoke right to equality, cultural and educational rights. ఎందుకంటే రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎవరైనా వాళ్ళ మీద అడ్వాంటేజ్ తీసుకుంటేనే మనం వేయగలం. కానీ యూ కెనాట్ ఇన్వోక్ ఇట్ ఫార్ ఈక్వాలిటీ ఆర్ డిగ్నిటీ. అండ్ రైట్ టు లిబర్టీ అనేది ఇట్ ఈస్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఆర్ స్పీచ్ ఎక్సెట్రా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు డిగ్నిటీ ఆర్ ఈక్వల్. సో ఆప్షన్ ఏ అండ్ బి అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 89. Consider the assessment questions A and B related to the working of the state government. ఓకే, ఇలా ఒక టీచర్ ఉన్నారు, ఒక టీచర్ ఏమో ఈ క్వశ్చన్ అడిగింది, ఒక టీచర్ ఏమో ఈ క్వశ్చన్ అడిగింది అసెస్మెంట్లో. ఓకే, సో ఈ నా 2 క్వశ్చన్స్లో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ క్వశ్చన్ ఏం టెస్ట్ చేస్తుంది అని అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్. సో ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లలు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది యాక్చువల్లీ ఎవరు కండక్ట్ చేస్తారు, గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఎందుకు కండక్ట్ చేస్తారు, ఎందుకంటే ఎయిదర్ దే వాంట్ టు టాక్ అబౌట్ అన్ ఇష్యూ ఆర్ దే వాంట్ టు పాస్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ త్రూ ద మీడియా అన్నప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని పిలుస్తారు. అదే లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్ అంటే అది లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్ అనేది ఏంటి అన్నది పిల్లలకి తెలియాలి. సో తర్వాత ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే బేసికల్లీ వాళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్ అన్న కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఆ రెండు క్లియర్గా అర్థమైతేనే వాళ్ళు హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అన్న ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలరు. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఈజ్ బేసికల్లీ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ఆర్ ద కాన్సెప్చువల్ నాలెడ్జ్. ఇప్పుడు క్వశ్చన్ బి చూద్దాం. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు రెఫర్ టు elected representatives who are not members of the ruling party and who play the role of questioning decisions. అంటే దిస్ ఈజ్ ఓన్లీ a factual knowledge. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, యూ జస్ట్ హ్యావ్ టు రైట్ అపోజిషన్. ఓకే, మీకేం అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో క్వశ్చన్ నెంబర్ ఏ క్వశ్చన్లో మనకి కాన్సెప్చువల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నారు, బి క్వశ్చన్లో మనని ఓన్లీ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి చూస్ ద కరెక్ట్ ఆప్షన్లో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్. The distinctiveness of Adivasi societies is attributed to. ఆదివాసీ సొసైటీస్ మనందరి సొసైటీస్ కంటే డిఫరెంట్గా అనిపిస్తాయి. అన్నిటికంటే ఫస్ట్ వాళ్ళకి అసలు కాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు, డిఫరెంట్ కాస్ట్ అలా ఏం ఉండదు. ప్లస్ వాళ్ళకంటూ వాళ్ళ రిలీజియన్స్, వాళ్ళ దేవుళ్ళు ఉంటారు, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది సెపరేట్ వేరేగా ఉంటుంది, మనకు మ్యాచ్ అవ్వండి.
వాళ్ళ ఇట్స్ మోర్ లైక్ ఇగాలిటేరియన్ సొసైటీ. ఇగాలిటేరియన్ అంటే ఎవరో ఒకళ్ళది లేదా ఒకళ్ళ దగ్గర వెల్త్ ఎక్కువ, కొంతమంది దగ్గర వెల్త్ తక్కువ, ఒకళ్ళు రిచ్ ఒకళ్ళు పువర్ కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అందరూ కూడా సమానంగా వాడుకుంటూ ఉంటారు. ఓకే, అలాంటి సొసైటీని మనం ఇగాలిటేరియన్ సొసైటీ అని చెప్పి అంటాం. సో ద డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ఆదివాసీ సొసైటీస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ప్రెవలెన్స్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ప్రాక్టీస్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ ట్రైబల్ రిలీజియన్స్ డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్ ప్రెవలెంట్ రిలీజియన్స్ అనేది కరెక్టే. డిస్టింక్ట్ లాంగ్వేజ్ యూస్ కరెక్టే. ప్రెజెన్స్ ఆఫ్ లిటిల్ హైరార్కీ కూడా కరెక్టే. సో ఆప్షన్ బి, సి అండ్ డి అన్నప్పుడు ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.